హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సెటిల్సిటీ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు డామినోస్కి వచ్చేసామన్నమాట. డామినోస్లో దర్ ఇస్ అ ఇంట్రెస్టింగ్ ఆఫర్ ఆఫ్ 99 రూపీస్కి మీల్స్ అని. సో ఈరోజు ఈ వీడియోలో డామినోస్తో పాటు ఎక్కడైతే మినిమం ప్రైస్ పిజ్జాస్ అండ్ మాక్సిమం ప్రైస్ పిజ్జాస్ అండ్ వాటి క్వాలిటీస్ అండ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ ఎక్స్ప్లోర్ ద డామినోస్ ఫస్ట్. సో నేను చెప్పిన ఆర్డర్ వచ్చేసింది 99 రూపీస్, కానీ విత్ ట్యాక్స్ 105 రూపీస్ అయిందనమాట. సో కార్న్ పిజ్జా అండ్ వెజ్ నగెట్స్ అండ్ మనకి ఇలా డిప్ ఇచ్చారనమాట. సో మేబీ ఇది పిజ్జా డిప్ అనుకుంటా అండ్ కోక్. సో క్వాంటిటీ అయితే బాగానే ఉంది, బట్ టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ దిస్. సో దీంట్లో అన్నీ మనకి పీనట్స్ వచ్చేసినాయి అనమాట, బీన్స్ అండ్ పీనట్స్. డిప్తో ట్రై చేస్తున్నా. డిప్ చాలా టేస్టీ ఉంది అండ్ ఇది కూడా చాలా బాగుంది అనమాట. వెజ్ కాబట్టి పీస్ అండ్ గ్రౌండ్నట్ ఉంది కాబట్టి ఇట్స్ గుడ్. సో 99 రూపీస్కి ఇవి 3 అండ్ పిజ్జా అంటే బెస్ట్ ఆఫర్ అని చెప్పచ్చు. ఒకళ్ళు కడుపు నిండా తింటారు అని అయితే ఈ మీల్ ఆఫర్ ఉందన్నమాట. సో లెట్స్ టేస్ట్ ది పిజ్జా నెక్స్ట్. సో మనకి బేసిక్గా చీజ్ పిజ్జా కాదు, నార్మల్ బ్రెడ్ ది. ఇట్స్ గుడ్. సో మనం ఏమైనా ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ చెప్తే లైక్ ఎక్స్ట్రా చీజ్, ఎక్స్ట్రా కార్న్, దానికి తగ్గట్టు కాస్ట్ ఉంటుంది. బట్ దిస్ ఇస్ గుడ్. బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంది. 99 రూపీస్కి ఇట్ ఈస్ బెస్ట్. అండ్ కోక్ కూడా మనకి పెప్సీ, బేసిక్గా మనకి డామినోస్లో పెప్సీ దొరుకుతుంది. సో పెప్సీ కూడా మనకి క్వాంటిటీ బాగానే ఇచ్చారు. సో 99 రూపీస్కి దిస్ ఇస్ ద బెస్ట్ డీల్ అని చెప్తాను. వెల్కమ్ బ్యాక్. సో మనం అనుకున్నాం కదా లైక్ కాస్ట్లెస్ట్ పిజ్జా నెక్స్ట్ అని చెప్పేసి. సో మనం ఉన్నాము లాపినో పిజ్జా. దిస్ ఇస్ మై సెకండ్ లొకేషన్. సో ఇక్కడ పిజ్జా సైజెస్ వచ్చేసి మనకి 60 సెంటీమీటర్ అండ్ ప్రైస్ తెలుసా 1800 రూపీస్ పిజ్జా. సో కాస్ట్లెస్ట్ పిజ్జా ఉంది ఈ ప్లేస్లో. సో తిందామని చెప్పేసి నేను వచ్చేసాను. సో యాక్చువల్లీ నేను ఈ లొకేషన్కి రావడానికి రీజన్ ఏంటంటే శ్రావణ మాసం కాబట్టి వెజ్ పిజ్జాసే కావాలి కాబట్టి. సో ఇక్కడ ఓన్లీ వెజ్ పిజ్జాస్ సర్వ్ చేస్తారనమాట. సో లాపినో పిజ్జాలో ఓన్లీ వెజ్, దెర్ ఇస్ నో నాన్ వెజ్. వాళ్ళు బోర్డు కూడా పెట్టుకున్నారు, మీరు చూసినట్టయితే నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్ అని చెప్పేసి. సో వీళ్ళ దగ్గర పిజ్జా నేనైతే ఆర్డర్ చేశాను మన బర్న్ టు హెల్ పిజ్జా అనమాట. సో బర్న్ టు హెల్ పిజ్జా మనకు వచ్చేసి 17 సెంటీమీటర్స్. సో మనకి ఇక్కడ పిజ్జా సైజెస్ అనేవి ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేసి పెట్టారు. చూడండి, జైంట్, రెగ్యులర్, మీడియం, లార్జ్, ద జైంట్, ద మాన్స్టర్. సో వీళ్ళ దగ్గర సైజెస్ అనేవి అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను ఆర్డర్ చేసిన అయితే బర్న్ టు హెల్ రెగ్యులర్ పిజ్జా ఆర్డర్ చేశాను. నాకు ప్రైస్ వచ్చేసి 255 రూపీస్ పట్టింది. అండ్ ట్రస్ట్ మీ, ఈ ప్లేస్కి వచ్చినాక ఈ అంబియన్స్ చేసి 255 రూపీస్ పిజ్జా దొరుకుతుందని ఎవ్వరు అనుకోరు. నాకైతే హిడెన్ జమ్లాగా కనిపించింది. మీరు చూసినట్టయితే ఎంత పీస్ఫుల్ అండ్ రోడ్కి పక్కనే ఉంది. మనం చాలా అంటే చాలా పీస్ఫుల్గా సెకండ్ ఫ్లోర్కి వచ్చేసి కూర్చొని ఫ్రెండ్స్తో హ్యాంగ్అవుట్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్తా. సో మీరు కానీ విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా వచ్చేసాయి లాపినో పిజ్జా. దిస్ ఈస్ ద లాపినో పిజ్జా. అనుకున్నారు కదా 60 సెంటీమీటర్ పిజ్జా అనగా 60 సెంటీమీటర్ పిజ్జా ఆర్డర్ చేసేసేమో, అంత లేదు. నేను ఒక్కదాన్ని అంత తినలేను. సో నేను రెగ్యులర్ పిజ్జా ఆర్డర్ చేసుకున్నా. రెగ్యులర్ పిజ్జాలో బర్న్ టు హెల్ అని చెప్పేసి. సైజ్ అయితే చిన్నగానే ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తా. చూడడానికి అయితే చాలా యమ్మీగా అనిపిస్తుంది. సో వీ హ్యావ్ మష్రూమ్స్, ఆలపినోస్, బ్లాక్ ఆలివ్స్. బర్న్ టు హెల్ అంటే నేను మాడిపోయింది ఇస్తాడేమో అనుకున్నా. బేసిక్గా బర్న్ టు హెల్ అంటే మాడగొట్టాలి కదా, బాగానే ఉంది. సో చూద్దాం. అండ్ పిజ్జా బేస్ కూడా చాలా తిన్ ఉంది, మీరు చూసినట్టయితే తిని ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ది బెస్ట్ పార్ట్ ఇస్ టిష్యూస్ అండి. డామినోస్లో 2-3 టిష్యూలే ఇస్తారు. వీళ్ళు చూసారు ఎన్ని టిష్యూస్ ఇచ్చారో. టిష్యూ బకెటే పక్కన పెట్టారు. అండ్ ఆల్సో మనకి ఇలా డిఫరెంట్ సాసెస్ ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ చట్నీ అనుకుంటా సాస్, ఇది గ్రీన్ చట్నీ లాగానే ఉంది ఇది. సో నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. వావ్, వేరే సాస్తో మనకి అవసరం కూడా లేదు. చాలా
స్పైసీగా ఉంది అండ్ ఆలపినోస్ యాడెడ్ స్పైస్ అండ్ బేస్ కూడా మనకు చాలా తిని ఉండేసరికి చాలా యమ్మీగా ఉంది అండ్ మనకు ఓన్లీ వెజ్జెస్ ఇంకా చీజ్దే టేస్ట్ తెలుస్తుంది అనమాట. అండ్ ఇది బర్న్ టు హెల్ అంటే మాడగొడతారు అనుకున్నాం కానీ స్పైస్ బర్న్ టు హెల్ అంటాం. అవసరం ఉంది టేస్ట్ అయితే. ఐ లవ్ ఇట్. సో చెప్పా కదా ఈ సాస్ ఏంటిదో ట్రై చేద్దామని. ఇది కానీ ఎక్కువ స్పైస్ ఉండాలి. అయిపోయింది నా పని అంతే. ఆల్రెడీ స్పైస్ ఉంది పిజ్జా. బాలే ఏదో డిఫరెంట్ టేస్ట్ ఉంది. అది ఏం టేస్ట్ కూడా నాకు అర్థం కావట్లేదు. అటు పిజ్జానే బాగా. దీనికంటే చిల్లీ ఫ్లేక్స్ అవి వేసుకొని తిన్నాను నిమ్మలం మేము. చాలా స్పైసీ ఉంది. నిజంగానే హెల్లా ఉంది. గొంతు మండుతుంది, నాలుక కాదు. మండుతున్నట్టుంది. ఇంత స్పైసీ పిజ్జా ఫస్ట్ టైం. యాక్చువల్లీ మేము ఇక్కడ పిజ్జా ఉంటుంది అనుకొని వచ్చాము. చాలా ఉన్నాయి ఇక్కడ. టాకోస్ ఉన్నాయి, కసిడిల్లాస్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఆఫర్ కూడా ఉంది. 4 క్లాసిక్ పిజ్జాస్ 309 కంట. అంటే ఇలా 4 పిజ్జాస్. వావ్. వీళ్ళ దగ్గర ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఉంటాయి. జొమాటోలో మీరు చెక్ చేయండి. నేను జొమాటోలో చెక్ చేసి వచ్చాను. అండ్ డైనింగ్ ఆప్షన్ మీరు ఇక్కడ చూసినట్టయితే అన్నీ గార్లిక్ బ్రెడ్స్ ఉన్నాయి, చాకోలావా ఉంది, కసిడిల్లాస్ ఉన్నాయి, టాకోస్ ఉన్నాయి, పాస్తాస్ కూడా ఉన్నాయి. పాస్తాస్ స్టార్ట్స్ విత్ 169. నేను వచ్చిన పని ఏంటి, నేను 2 లొకేషన్స్ టేస్ట్ చేద్దాం. ఒకటి నార్మల్ ప్రైస్ రేంజ్, ఒకటి హైయెస్ట్ ప్రైస్ రేంజ్ అని చెప్పేసి. బట్ డామినోస్తో కంపేర్ చేసుకుంటే లాపినో పిజ్జా 255 రూపీస్ అయింది. కానీ పిజ్జాకి చాలా కారంగా ఉందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. స్పైసీ ఉంది, ఐ అగ్రీ. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ 255 రూపీస్కి రెగ్యులర్ పిజ్జా సైజ్ మనకి కొంచెం చిన్నగా ఉంది. డామినోస్కి మనకి మీల్స్ వచ్చిందనమాట. సో కంపారిటివ్లీ మీరు ఒకవేళ టేస్ట్ పర్టికులర్ లేకపోతే డామినోస్ ఇస్ బెస్ట్. బట్ టేస్ట్ పర్టికులర్ ఉంటే మాత్రం దిస్ ఈజ్ బెస్ట్ అని చెప్పచ్చు. అండ్ ప్లేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కానీ విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి లాపినో పిజ్జా అండ్ డామినోస్ పిజ్జా. సో రెండు మీరు ట్రై చేయండి. మీరు ఎలా ఉందో, మీకేం నచ్చిందో టేస్ట్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.